మంచిదండి. మరి సమయంలో మరలా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ అవకాశాన్ని బట్టి, మొదటిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. అలాగే దేవునికి మీ మనసులను, ఆలోచనను అంకితం చేసిన వారై ఆరాధించడానికి చేరొచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలండి. మరి గతించినటువంటి ఆదివారం మనం వేరే సోదరులు రాజ్ కుమార్ గారి ద్వారా వేరే సంగతులు విన్నాం. అయితే దానికి ముందటి వారం భక్తి ఎలాగ కలిగి ఉండాలి, అలాగే భక్తి కలిగి ఉన్నటువంటి వారి యొక్క విధానం, వారి ఆలోచన ఎలా ఉంటుంది అనే దాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అంటే నా దగ్గర భక్తి ఉంది అని చెప్పుకోవాలని అంటే ఈ వినేటువంటి ఆ కోణాలు, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర కలిగి ఉండాలన్నమాట. అవి ఉన్నప్పుడే మన దగ్గర భక్తి ఉన్నట్టు మనం నిర్ధారణలోనికి రావచ్చు. అయితే మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్లుగా ప్రేమ, సమర్పణ కలిగి ఉండడం అనేటువంటిది, అలాగే విశ్వాసము, ఆచరణ కలిగి ఉండడం అనేటువంటిది మనము గతించినటువంటి దానికి ముందు వారం మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వారం దానికి కొనసాగింపుగా కొన్ని విషయాల్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొనసాగింపుగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఏంటి అని అంటే ఈ వారం చెప్పుకునేది క్రియ, ఆచరణ. ఏంటండి? క్రియ, ఆచరణ అనేటువంటిది ఈ వారం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్రియ, ఆచరణ చెప్పుకోవడానికి ముందు భక్తి అనేటువంటిది ఒకసారి ఎలా చేయాలి అని చెప్పుకున్నామని అంటే మన యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సును, వివేచనను దేవునికి ఇచ్చే వారంగాను, మరియు నిష్కల్మషమైనటువంటి ఆలోచన, నిష్కల్మషమైనటువంటి మనస్సు, నిష్కల్మైనటువంటి మనస్సును మరియు సంపూర్ణమైనటువంటి ఆలోచనను దేవునికి ఇవ్వడం అంటే మనల్ని మనం దేవునికి ఇచ్చుకోవడం అంటే అంకిత భావం కలిగి జీవించడం. దేవుని పట్ల ఒక అంకిత భావాన్ని కలిగి జీవించడం అన్నమాట. దేవుని పట్ల అంకిత భావం కలిగి జీవించేటువంటి మనలో ఏ విధమైనటువంటి కల్మషము ఉండకూడదు భక్తి చేసేవారి దగ్గర, మరియు అసంపూర్ణముగా దేవునికి ఇచ్చేవారంగా ఉండకూడదు. సమయాన్ని కావచ్చు, లేదా ధనాన్ని కావచ్చు, ఇదేది కూడా అసంపూర్ణంగా ఇచ్చేవారంగా ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి హృదయ సిద్ధపాటుతోటి దేవునికి మనల్ని మనం ఇవ్వాలి, దేవునికి మనం ఏమి ఇచ్చినా ఇవ్వాలి. ఇందులో ఎక్కడ లోటు కలిగి ఉన్నా మనం సంపూర్ణ భక్తిని చేసిన వారము అవ్వం. కాబట్టి సంపూర్ణ భక్తి చేయాలి అనుకున్న వారు ఖచ్చితంగా దేవునికి మనం పూర్ణంగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవడంలో ఏ విధమైనటువంటి కల్మషము కూడా ఉండకూడదు. ఈ విధానంలో మనం వెళ్తూ ప్రేమను గురించి, విశ్వాసాన్ని గురించి మనం గతించిన వారంలో చెప్పుకోవడం జరిగింది. ఈ వారం క్రియ గురించి చెప్పుకుందాం. క్రియ అంటే ఏంటి, ఆచరణ అంటే ఏంటి, ఇది మనకి తెలియాలి. ఇవ్వడం అనేటువంటిది క్రియ. ఇవ్వడం అనేటువంటిది అంటే నేను ఏదైనా ఒక వస్తువుని మరొక వ్యక్తికి ఇవ్వడం అనేటువంటిది క్రియ. అంటే చెప్పుకునే క్రియ అది ఆచరణ ఎప్పుడంటే నేను ఇచ్చినప్పుడు ఆచరణ. చెప్పుకోవడం వేరు, ఆచరించడం వేరు, రెండు ఒకటి కాదు. చెప్పుకోవడం వేరు, ఆచరించడం వేరు. ఇది క్రియ అంటే చెప్పుకుంటున్నాం. ఇలా పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరో మనతో ఉన్నటువంటి సహోదరులు, వారికి వస్త్రం లేకపోతే ఆహారం లేకో ఇబ్బంది పడుతున్నారు. వారికి వస్త్రం ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. ఇవ్వడం అనేటువంటిది ఏంటి? క్రియ. ఇక్కడ చెప్పుకున్నాం అంతే. ఇప్పుడు నేను ఆహారాన్ని కానీ వస్త్రాన్ని కానీ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తే అది ఆచరణ. ఆచరణ చేయనన్ని దినాలు మనం ఎక్కడున్నాం అని అంటే మృత స్థితిలో ఉన్నాం. ఎక్కడున్నాం?
మృత స్థితి అంటే ఏంటంటే చచ్చిన స్థితి అని అర్థం. ఆచరణ చేయనన్ని దినాలు మనం మృత స్థితిలో ఉన్నాం. ఆచరణలోనికి వచ్చిన నాడు మనం ఎక్కడికి వచ్చామనంటే జీవస్థితిలోనికి వచ్చాం. అంటే జీవించే వారముగా దేవునికి కనిపిస్తున్నాం అని అర్థం. కాబట్టి క్రైస్తవ భక్తి విధానంలో చెప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో, చెప్పుకున్న దాన్ని ఆచరించడం కూడా అంతే ప్రాముఖ్యం భక్తి కోణంలో. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను మొదటి పత్రిక రాస్తూ ఆయన మనకి తెలియజేసేటువంటి మాటలేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసినటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ ఉండును అన్నాడు. అంటే ఈ జీవనోపాధి కలిగినటువంటి వారై, అంటే బహుశా మనం ఎలా అయితే ఈ సమాజంలో బ్రతుకుతున్నామో మనల్ని అన్నాడు. సర్వసాధారణంగా సమాజంలో మనం బ్రతికేటువంటి జీవితాన్ని, ఈ జీవితం కలిగి ఉన్నటువంటి మనము మన సహోదరికి కావచ్చు, మన సహోదరుడికి కావచ్చు, ఎవరికైనా సరే లేమి ఏంటి, లేమి ఏంటి, లేమి ఏంటి, లేమి అని అంటే ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక కూడా చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. ఏంటి లేమి అనంటే, సహోదరుడైనను సహోదరి అయినను ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, దిగంబరి అయి ఉన్నప్పుడు మీలో ఎవడైనను అంటే మనలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అంటే ఇక్కడ ఏముందనంటే క్రియ అనేది కనబడుతుంది. ఎలాగా? చెప్పుకోడులో కనబడుతుంది. చలేస్తుందా, చలి కాసుకో. ఆకలేస్తుందా, అన్నం తిను. దావత వేస్తుందా, దప్పికి తీర్చుకుంటే మంచినీళ్ళు తాగు. చేస్తే క్రియ, చెయ్యాలని చెప్పింది మాట మాత్రమే ఉంది ఇక్కడ. కానీ ఆ వ్యక్తికి లేమి, తినడానికి లేని పరిస్థితి అనుకో. ఏం చేయాలి అని అంటే అన్నం తిను అని చెప్పడం సులువే, అన్నం పెట్టడం గొప్పతనం. అది క్రియ ఆచరించడం అవుతుందన్నమాట. అన్నం తిను అని చెప్తే తింటుంది, క్రియ చేయగలదు. కానీ నువ్వు పెట్టినప్పుడే కదా. కాబట్టి భక్తిని కొనసాగించాలి అనుకునే వాళ్ళు చెప్పేవాళ్ళుగా మాత్రమే ఉండిపోకూడదు, దాన్ని ఆచరణలో చూపించేవారిగా ఉండాలి. ఆచరణలో చూపించకపోతే ఏమవుతుంది అని అంటే 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అన్నాడు. అంటే క్రియ లేకపోతే నీ విశ్వాసం కావచ్చు, నీ భక్తి కావచ్చు, అది ఏమవుతుందట? మృతం. అంటే దానికి వాల్యూ లేదు. చనిపోయినటువంటి డెడ్ బాడీ అన్నమాట. వాల్యూ ఏముండదు కదా అని. దేవుని దగ్గర మనం వాల్యుబుల్గా కనిపించాలి అని అంటే
ఏదైతే మనం చెప్పే వారంగా ఉంటున్నామో, ఏదైతే దేవుడు మనకి చెప్పినదై ఉన్నదో దానిని మన జీవితాల్లోనికి ఆచరించేటువంటి విధానాన్ని అవలంబించాలి. ఆచరణ మనం తీసుకురాలేదు అని అనుకో, అది మృతం, అది నిష్ప్రయోజనమైందనమాట. ఏ విధంగానూ దాని వలన ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు భక్తి గురించి మాట్లాడుతూ యాకోబు చెప్పినటువంటి వాక్యం మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఒకసారి అది చూస్తే 1వ అధ్యాయము 27వ వచనం. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యెహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడం. అంటే లేని వారికి సాయం చేసే మనసు. చెయ్యాలని చెప్పడం కాదు, చెయ్యాలట. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మనం అందులో పాలి భాగస్తులు అవ్వాలి. దేవుని కృపను బట్టి కొన్ని దినాలుగా నేను చూస్తున్నప్పుడు, ఏదైనా నా కంటికి అనిపించినప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు సాయం ఇస్తున్నాం ఖచ్చితంగా. నా కంటికి నేను చాలా లోతుగా ఆలోచిస్తాను, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరో చెయ్యాలి, ఎవరో చేయకూడదని. తొందరపడి నేను ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టే చెయ్యాలి. అది నేను మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ కూడా దాంట్లో పాలి భాగస్తులు అవుతున్నారు. చాలా సంతోషం. అది దేవుడు నేర్పేది అదే కదా మనకున్న దాంట్లో ఇవ్వడం. మీకు ఛానళ్ళ క్రితం ఒక విషయాన్ని మీకు చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ పూర్వకాలము దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, క్రైస్తవులతో మాట్లాడుతూ కాదు, దశమ భాగం గురించి మాట్లాడుతూ, దేవునికిచ్చే దశమ భాగాల్లో ఏంటి 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 అని వాటి ప్రత్యేకతలు చెబుతూ ద్వితీయోపదేశ కాండలు ఉంటాయి. ఇవన్నీ ఒక భాగం గురించి చెప్పాడు. ఏంటి అని అంటే, కొంచెం భాగం మీ దగ్గర ఉంచాలి. ఎందుకు ఉంచాలి అని అంటే, అనాథులు కావచ్చు, దిక్కులేని వారు కావచ్చు, లేదా ఆ మార్గం గుండా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారికి నువ్వు ఆశ్రయము ఇవ్వాలి. దేవుని సేవ చేసేటువంటి లేవీలు కావచ్చు, లేని పరిస్థితిలో నీ కళ్ళ ముందుకు ఎవరు వచ్చినా వారికి సాయం చేసేటువంటి ఆ స్థాయిని, ఆ సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ఒక భాగం నీ దగ్గర ఎప్పుడూ ఉండాలి అన్నాడు. నిధి నిల్వ చేయాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, లేదా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే అని ఇశ్రాయేలీయులు చెప్పాడు అన్నాడు. అది మీకు చెప్తూ ఏం చెప్పానంటే, అమ్మ కనీసం ప్రతి నెలలోనూ ఒక 200 రూపాయలు ఇది నాది కాదు అని పక్కనెట్టండి అని చెప్పాను. ఎవరు చేశారో చేయలేదో నాకైతే తెలియదు, చెప్పడం వరకు నేను అది చెప్పాను. కనీసం ప్రతి నెలలోనూ ఒక 200 రూపాయలు దాన్ని తీసి ప్రత్యేకంగా ఉంచేయండి. అది నీది కాదు. ఆ నెల రోజుల్లోనూ దానికి అర్హత పొందినోడు ఎవడో నీ కంటికి కనిపిస్తాడు. మోసం చేసేవాడు కాదండోయ్. దానికి అర్హత పొందినోడు ఎవరో కనిపిస్తారు, వారికి సాయం చేయడానికి అది అని చెప్పాను నేను. ప్రతి నెలలోనూ ఒక 200, మనం కష్టపడిన దాంట్లో 200 తీసి పక్కనట్టు. ఈ నెలలో నీకు ఎవరూ కనిపించలేదు, అలాగే ఉంచేయి. అది నీది అవ్వదు, నాది అవ్వదు, ఎవరిది అవ్వదు. అది అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకో నెల వచ్చేసింది, మళ్ళీ 200 తీసి అక్కడే మనం పెట్టాలి. ఇప్పుడు ఎంత అయింది? అక్కడ ముందు 200 అయింది, తర్వాత ఇంకో 200 వచ్చింది. ఎంత అయింది? 400 వచ్చింది. ఆ 400 మనయే కాదు, అక్కడే ఉంటాయి. అది నీది. దానికి దేవుడు టైం వస్తుంది, అప్పుడు చెప్తాడు. ఆ టైం వచ్చే వరకు ఆ నిధిని అలాగే నువ్వు ఉంచు. ఇన్ కేసు ఆ నిధి ఒక్కొక్కసారి మనకే ఉపయోగపడవచ్చు, మన కుటుంబంలోనే ఉపయోగపడవచ్చు. ఇది చెయ్యాలి అని చెప్పాను నేను. ఇప్పుడు ఒక 6 నెలలు అవ్వచ్చు, 8 నెలలు అవ్వచ్చు. ఎవరు చేశారో చేయలేదు నాకైతే తెలియదు. అప్పుడు కూడా ఇంకో మాట లేదండి, అప్పటికప్పుడు మేము ఇన్స్టెంట్గా నేను సాయం చేసేయగలనంటే ఓకే మంచిదే అని కూడా చెప్పాను. కానీ మనం అంతలా చేసేయలేము నాకు తెలిసి. అప్పటికప్పుడు ఒక 200 కావాలన్నా, ఒక 500 కావాలన్నా మనం ఇవ్వలేమేమో. ఒకవేళ ఇస్తే చాలా సంతోషం, ఇవ్వలేమేమో.
అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందుగానే నేను చెప్పాను, ప్రతి నెల ఒక 200 అలా ఉంచండి, ఇది దేవుని కృపను బట్టి ఆయన నేర్పిన పాఠాన్ని బట్టి నేను సాయం చెయ్యాలి, అందుకు ఉంచాను. మనం సంపాదించే దాంట్లో 200 పెద్ద ఎక్కువ కాదండి, అది సహాయం చేయడానికి ఒక నిధిగా ఏర్పాటు చేసుకుంటున్నాం అంతే. అది సంఘంలో పరిస్థితులు ఎవరికి బాగోయినా చేయొచ్చు, లేదా ఇదే క్రైస్తవ ప్రపంచంలో మనకు తెలిసిన వారు ఎవరైనా ఎక్కడైనా నష్టాన్ని అనుభవించవచ్చు, వారికి మనం పంపిస్తున్నాం ఒక్కొక్కసారి, అలా ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇది చెప్పుకున్నాం ఇంతవరకు. ఇది చేస్తే ఆచరణలోనికి వస్తే అప్పుడు మనం జీవంలోనికి ఇస్తున్నట్టు అనమాట. లేదా చెప్పుకునేంతవరకైనా వచ్చి ఆగిపోయామనుకో, ఏమీ లేదు. చెప్పుకునేంతవరకు వచ్చి ఆగిపోతే ఏమీ లేదు. నిజంగా మనం చాలా ప్లాన్గా ఉండాలి. దేవుడు ఎందుకు వాళ్ళకి అలా ప్లాన్ చెప్పాడు? ఇంట్లో కొంచెం దానం ఉంచు, అలాగే కొంచెం దానం ప్రయాణాల కోసం ఉంచు, కొంచెం దానం దేవుని సంఘానికి ఇవ్వడానికి లేదా అక్కడ మందిరానికి ఇవ్వడానికి ఉంచు అని భాగాలు విడదీశాడు చక్కగానే అక్కడ. అంటే ఆర్థికంగా మనం ఏ విధంగానూ వెనకబడిపోకుండా ఉండడానికి దేవుడు చక్కని ప్లాన్ ఇచ్చాడు అనమాట. అది ఆ రోజు వాళ్ళకి చెప్పాడు. మనం దాని నుంచి తీసుకోవచ్చు. మనం సంపాదించే దాంట్లో దేవుని కొరకు ఇచ్చేది, పేదల కొరకు పక్కన పెట్టేది ఎంతో కాదు, కొంచెం కొంచెం మన స్థితిని బట్టే పెడతాం, మించి పెట్టం కదా. ఇవి ఆచరణలోనికి రావాలి. ఆచరణలోనికి వస్తే అది ఎదుట ఉన్నటువంటి వ్యక్తి యొక్క కంటికి కనిపించాలన్నమాట. అప్పుడే కదా మన భక్తి ప్రజలకు తెలుస్తుంది. నువ్వు భక్తుడివి. ఇప్పుడు మనం కొర్నేలి గురించి వాక్యం చదివినప్పుడు ఇటాలీ అనే పటాలంలో కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు అని దేవుడు చెప్పాడు. తను ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. అంతేకాకుండా లేని వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఎలా తెలిసింది ఇది అని అంటే ఆచరణలో ఉంది ఆయనకి. అయ్యా కొర్నేలి గారు, నా పరిస్థితి ఎలా ఉందని ఎవరన్నా వచ్చినప్పుడు అతను కలిగిన దాంట్లో వారికి సాయం చేసే మనసు ఉందన్నమాట. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన ఇంటి వారు అందరూ మోకాళ్ళునే దేవునికి ప్రార్థన చేసే మనుషులుగా ఉన్నారు. కాబట్టి కొర్నేలి ఇజ్రాయేలీస్ యొక్క జనాంగానికి ప్రత్యేకంగా బయట ఉన్నవాడైనప్పటికీ దేవుడు ఇష్టపడ్డాడు తన వ్యక్తిత్వాన్ని బట్టి. తనకు ఎవరు చెప్పారు సాయం చేయని? దేవుడు అంటే తను ఇష్టపడ్డాడు. దేవుని గుణం తన దగ్గరికి వచ్చింది అంతే. దేవుడు ఇచ్చేవాడే కదా, ఇచ్చేవాడు కాదా? ఇగో పంచిపోతాలు ఇచ్చాడు. ఇందులోకి వచ్చి పంచిపోతాలు అనుభవిస్తూ మానవుడు ఇచ్చిన దేవుడిని మర్చిపోయి పాపిగా మారిపోతే మళ్ళీ పాపం నిష్కృతి చేయడానికి తన కుమారుని ఇచ్చేశాడు. ఇవ్వలేదా? మనిషి మనుగడ కోసం పంచిపోతాలు ఇచ్చేశాడు. పంచిపోతాల్లో నిమగ్నమై నిన్ను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి మార్గం తప్పిపోతే మళ్ళీ సరి చేయడానికి, పాపం దూరపరచడానికి మళ్ళీ ఆయన కుమారునే బలిగా ఇచ్చేశాడు. రోమ సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటాడు, తన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన వాడు మనకి ఏమివ్వడు అంటాడు. ఏదైనా ఇచ్చే దేవుడు మనకి, అంటే ఇచ్చే గుణం దేవునిదే, ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి మనం ఎరగాల్సింది ఏంటి అని అన్నప్పుడు ఆ గుణం మనకి ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలట. ఆచరణలోనికి రావాలి, అది ఆచరణలోనికి రావాలి. ఇంకొకటి, క్రైస్తవులంగా దేవుని కొరకు నువ్వు ఏ క్రియ చేయగలుగుతున్నావు? భక్తి సంబంధమైన క్రియ, నైతిక పరంగా సహాయం. ఒకరు ఆపదలో ఉన్నారు, ఆదుకోవడం, ఇది నైతికంగా మనం చెయ్యాలి. మనిషి ధర్మం అని అంటారు కదా, మానవత్వం అని అంటారు కదా, అవి ఆ కోణానికి వెళ్ళాయి. ఇప్పుడు క్రైస్తవుడిని, ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వాడిని, దేవునితోటి సంబంధం ఏర్పాటు అయిన వాడిని అనుకునే మనం మరి దేవుని కోసం నువ్వు ఏం క్రియ చేస్తున్నావు? పరుగున ఆరాధనకి పోవాలి అన్నాను, మీరు అదే అన్నారనుకో, పరుగున ఆరాధనకి పోవాలి అని మీరు అన్నారు. నేను ఒకసారే పరుగు అంటే మీరు 2 సార్లు అన్నారు అనుకుందాం. అయిపోయిందా? అవలేదు. ఆ పరుగున ఆరాధనకి నేను నువ్వు వెళ్ళిన రోజు క్రియ చేసినట్టు అవుతుంది, అంతేనా? నేను గట్టిగా గోలబెట్టి చెప్పిన అవ్వదు. నేను చెప్పిన దాన్ని 2 సార్లు రిపీట్ చేసి మీరు చెప్పినా ఆచరణలోనికి రాలేదు. ఇంకా క్రియ ఇది అని చెప్పుకున్నాం అంతే. ఆ క్రియ చేసిన నాడు
మనం సమాజానికి కనిపిస్తాం. ఆదివారం పలానా సహోదరి, పలానా కుటుంబం, మనకి అందరూ వాళ్ళు అనుకోవాలి. ఎందుకు అందరూ అంటే సినిమాలకి పోతారో, షికార్లకి పోతారో, బీచ్ లాంటి తిరణాకి వెళ్తారని కాదు. అందరంటేనే ఆదివారం పలానా కుటుంబం మనకు అందదనంటే ఆరాధనలో ఉంటారు వాళ్ళు అని చెప్పుకోవాలి సమాజం మన కోసం. ఆ క్రియ వాళ్ళు కనిపించాలి అని అంటే మనలో అది చిగురించాలి, ఫలించాలి, ఆ ఫలం ఎదుటి వారికి కనిపించాలి. చెప్పుకోవడం చాలా సులువు కదండి. చెప్పుకోవడం అనేది చాలా సులువు, చెప్పడం అనేది చాలా సులువు, కానీ ఆచరించడం అనేదే కష్టం అని అంటాం. కానీ ఎందుకు కష్టం? మనకు అది ఇష్టం లేదు కాబట్టి కష్టం అయిపోయింది, అంతే కదా. ఆరాధనకయ్యా 10:30కి వెళ్ళాలి, పోవాలి అని అంటే కష్టం అంటే ఎందుకు కష్టం అవుద్ది? మనం అంత ఇష్టపడట్లేదు. నేను గతించిన 2 శుక్రవారాలు కోరాహు కుమారుల కీర్తనలు మీకు చెప్పాను. కోరాహు కుమారుల కీర్తనలు చెప్పాను. వారి ఆలోచన ఎలాగుంది అన్నప్పుడు అక్కడున్న పక్షులను చూస్తున్నారు. అయ్యా నిత్యము దేవుని బలిపీఠం దగ్గర ఉంటున్నాయి అని. అక్కడ సేవ చేసే యాజకులను చూస్తున్నారు, వాళ్ళ దేవుడికి నిత్యము దీపారాధన చేస్తున్నారు. వాళ్ళు ఎంత ధన్యులు అంటే దేవుని దగ్గర నిత్యము ఉండేవాడు ధన్యుడు అని చెప్తున్నారు వాళ్ళు. నాకు ఎప్పుడో రాక వస్తుంది అవకాశం, ఈ అవకాశం ఎంత గొప్పదే అంటారు వాళ్ళు. అంటే నా ప్రాణమును, నా శరీరమును ఏం వేస్తున్నాయి అంటాడు ఆయన? ఆనందముతో కేకలు వేస్తాయి. ఎందుకు అంటే దేవుని మందిర ఆవరణములను చూడవలనని అంటాడు. దేవుని మందిర ఆవరణములను చూడాలి అని నా శరీరము, నా యొక్క మనస్సు, ఆత్మ కేకలు వేసే అనేటువంటి ఆ మాట వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఎంత ఆరాటం దేవుడు అంటే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు అన్నారు. అంటే నీటి వాగు కొరకు దుప్పి వేచి చూసినట్లు దేవుని సమయం కొరకు నేను ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నానో దేవా అంటున్నాడు ఆయన. కోరాహు కుమారులు ఎందుకు దేవుని కంటికి గొప్పవారిగా కనిపించారంటే, దేవుడు అని అంటే ఇక మాకు అంతకు మించినది ఏది లేదు అనుకుంటున్నారు వాళ్ళు. కోరాహు చచ్చాడు మనకు తెలుసు, ఎందుకనంటే తిరగబడ్డాడు దేవుని పైకి. సో దేవుడు భూమి నెరవిడిచి మింగేసాడు అని చెప్పాను నేను. కానీ బిడ్డలు ఆ ఆపదలో చిక్కుకోలేదు. కారణం వారి యొక్క మనస్థితి ఎరిగిన దేవుడు మనుషులందరికీ మార్గం చూపే మాటలు చెప్పగలరు వీళ్ళని కోరాహు కుమారులను అలా ఎత్తి పట్టుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి పోవాలి అంటే వాళ్ళని చూడాలండి. కోరాహు కుమారులు దేవుని దగ్గరికి పోవడం కొరకు, దేవుని మందిరం చూడడం కొరకు, ఆ మందిర ఆవరణలో నివసించడం కొరకు వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? వాళ్ళు చెప్పుకోలేదు, చేశారు. వాళ్ళు లేవీలే, యాజకత్వం చేసేటువంటి ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ అప్పగించిన పనిలో నిమగ్నమయ్యారు, దానికోసం నిలబడ్డారు, ఎదుటి దానికోసం ఆరాటపడలేదు. దేవుడు ఇష్టపడిపోయాడు ఆ కుటుంబాన్ని. కోరాహు బిడ్డల యొక్క ఆ యొక్క వ్యక్తిత్వం దేవుడు నిజంగా సంబరపడిపోయాడు. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తున్నప్పుడు అంటే నిజంగా సంబరపడిపోతాడండి. మనం కూడా అలాంటి లక్షణం కలిగి ఉంటే ఆదివారం అనేటప్పటికీ ఓహో ఇది నా కొరకు దేవుడిచ్చిన ఒక రోజు, ఇది ఎంత ప్రత్యేకమని నా యొక్క జీవన విధానంలో నుంచి లోకానికి ఆ క్రియను చూపించగలిగిన నాడు. పలానా వాళ్ళండి ఆదివారం మనకు దొరకరండి. ఆ సాక్ష్యం మన కుటుంబాలకి రావాలి. కొర్నేలి భక్తిపరుడనే సాక్ష్యం దేవుడిచ్చాడు. కారణం ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఆ సమాజానికి కొర్నేలి అలాగే కనపడ్డాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు తన దేవదూత ద్వారా. కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వినపడుతున్నాయి. నీవు చేసే దాన ధర్మాలు, ధర్మకార్యాలు దేవుడు చూస్తున్నాడయ్యా. ఎవరికి అద్భుతం జరగాలి? దేవుడు తన పక్షంగా నువ్వు ఉన్నావని దేవుడే వచ్చి చెప్తున్నాడు అని అంటే నీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం అది. మన వ్యక్తిత్వం యొక్క గొప్పతనం దేవుడికి కనిపించాలి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడూ దేవుడు చూస్తున్నాడని ఆయన కోసం మన వ్యక్తిత్వాన్ని కట్టుకోగలిగితే లోకానికి మనం గొప్పగా కనబడతాం.
లోకం కోసం కట్టుకున్నాం అనుకో దొంగలాగా కనపడతాం. కారణం ఏంటంటే లోకం చూస్తున్నప్పుడే మనం అలాగా బిల్డప్ ఇస్తాం. లోకం కళ్ళు మూసుకోగానే మళ్ళీ మనం సర్పంగా మారిపోతూ ఉంటాం. అదే దేవుడు చూస్తున్నాడు అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన వ్యక్తిత్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేవుడు ఎప్పుడు చూసేవాడు కాబట్టి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి దేవుని కోసం మనల్ని మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే కోరహు కుమారులు. అందుకే దేవుడు ఆపదలో నుంచి వారిని ఇలా ఎత్తి పట్టుకున్నాడని చెప్పాను. ఆ రోజు ఇశ్రాయేలు సమాజానికి కోరహు కుమారులు కనపడ్డారు గొప్పగా. ఈరోజు క్రైస్తవులకి కోరహు కుమారులు కనపడుతున్నారు గొప్పగా. కానీ వారి తండ్రి దుర్మార్గుడిగా కనపడ్డాడు. దేవునికి కోపం పుట్టించిన వాడిగా కనపడ్డాడు. ఒకే కుటుంబం కానీ వ్యక్తిత్వాలు రెండు. గొప్ప వ్యక్తిత్వంతో కనిపించినప్పుడు దేవుడు వారిని ఎలాగా గొప్ప చేశాడో మనకు తెలుసు. ఎత్తి పట్టాడు. కోరహు కుమారుల గొప్పతనాన్ని నేడున్న సమాజం వరకు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి క్రియ అనేటప్పటికీ దేవుని కోసం ఇక్కడ చెప్పాడే, ఇహలోక మాలిన్యాన్ని తనకు తాను అంటుకోకుండా కాపాడుకోవాలి అన్నాడు. చెప్పాడు ఇక్కడ నేను నా నోటితో చెప్పాను దాన్ని, మీరు మీ చెవులతో విన్నారు దాన్ని. ఇహలోక మాలిన్యం మన శరీరాలకు మన మనస్సుకు అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడం. ఇది గోడ మీద రాసుకునే వాక్యంగా ఉండకూడదు, లేదా నినాదాలు చేసేటువంటి స్టేట్మెంట్గాను ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అని అంటే హృదయం అనే పలక మీద వ్రాసుకునే ఆచరణ అనేటువంటి పద్ధతిలోనికి అది రావాలి. ఏమి రావాలి అని అంటే ఇహలోక మాలిన్యాన్ని నాకు అంటుకోకుండా నన్ను నేను ఎప్పుడు ఇహలోక మాలిన్యం అంటుకోదు అని అంటే, మురుకున్న ప్లేస్లో మనం వెళ్ళి పడుకున్నాం అనుకో ఏమవుద్ది, మురుకు అంటుకుంటుంది. ఇప్పుడు మనకి గోడలు ఉన్నాయా, ఇది అంటుకోదు. కానీ అప్పుడు చూడండి, పూర్వం మనం సున్నాలు వేసుకునేవాళ్ళం కదా, అది పామునప్పుడు దాన్ని జారబడిపోతుంటాం. మనం వెళ్ళి ఒకసారి గోళ్ళ జారబడి చూడండి, ఆంటీ ఎలా జారబడిందో పాపం. అలా జారబడిపోవడం అలవాటు ఉంటుంది మనకు. గోళ్ళ జారబడిపోయినప్పుడు చూడండి, ఇవంతా ఆ ఏ రంగు అయితే ఆ రంగు అంటుకుపోతుంటుంది మనకు. అంటే అది అంటుకునే ప్లేస్లోకి వెళ్ళి గోడ అక్కడే ఉంది, దాని సున్నము అక్కడే ఉంది, అది వచ్చి మనకు అంటుకోలేదు. అంటుకుందా? మరి ఎలా వచ్చింది నా వీపు మీద కంటే, నేను వెళ్ళి దానికి మురుకు అక్కడే ఉంటుంది. రోడ్డు దగ్గర ఇంకొక బురదకుంట దగ్గర అక్కడే మురుకు ఉంటుంది. అదేమి ఇలాగొచ్చి మనల్ని కాకేసి ఇలా ముఖానికి అంటుకోదు. అక్కడే ఉన్న మురికి దగ్గరికి నేను వెళ్ళి జారి పడడమో లేదా అక్కడ ఏదో ఇంకోటి చేయడమో చేస్తే అది నా శరీరానికో నా బట్టలకో మురికి అనేది ఉంది లోకంలో, పాపం అనేది ఉంది లోకంలో. అది ఇలా రాదు, మనం వెళ్ళి దాన్ని పులుముకుంటే మన దగ్గరికి వస్తాం. దేవుడు అది చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా కాపాడుకోండి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ సున్నం అంటుకునే గోడ దగ్గరికి కూకోకుండా దూరంగా కూర్చుంటే అది మనకు అంటుకోదు. ఆ మురుగు గుంట దగ్గరికి మనం పోకుండా దూరంగా పోతే అది మన మీదకే మనకు అంటుకోదు. అంతే, సింపుల్. ఇప్పుడు మాలిన్యం అనేటువంటి ఇహలోక ఆ పద్ధతులు, ఆ విధానాలు, ఆ ఆచరణలు వాటి దగ్గరికి మనం పోకుండా ఉంటే మనకు అంటుకోవు. కానీ మనం ఏం చేస్తాం? అక్కడికే వెళ్తాం. ఎందుకు? పౌలు గారు మాట అన్నారు ఏంటనంటే, నా శరీరమందు ఒక పాప నియమం ఉంది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను చెరబట్టి ఈడ్చుకుని పోవుచున్నది అని అంటాడు రోమీలతో మాట్లాడుతూ 7వ అధ్యాయంలో. అంటే శరీరంలో ఉన్న పాప నియమం వల్ల మనం పోతున్నావా అని అంటే, ఆనాడు ఆయన పోయాడంటే పరిశుద్ధాత్మని సాయం లేదని చెప్పాడు అక్కడ. ఈనాడు క్రైస్తవుడికి పరిశుద్ధాత్మను వరము ఉంది అని పేతురు గారు చెప్పారు. మనకి పరిశుద్ధాత్మను వరం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు అక్కడికి పోవాలి? ఆ వరం సాయంతో, ఆ పరిశుద్ధాత్మని సాయంతో, ప్రార్థన అనే బలంతో ఆ మాలిన్యానికి దూరంగా మనల్ని మనం ఉంచుకోగలం ప్రయత్నం చేస్తే. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మన జీవితాల్లోనికి అది వచ్చేస్తుంది. మనల్ని మంచి వ్యక్తులుగా, స్థిర బుద్ధి కలిగిన వ్యక్తులుగా మనల్ని మార్చేయగలదు. ఎప్పుడు? నేను అభ్యాసం చేసినాడు. నా యొక్క శరీరానికి, నా యొక్క మనస్సుకు, నా జీవన శైలికి ఆ విధానం అలవాటు చేసినాడు. అభ్యాసం. చూడండి, మనం మాట్లాడే భాష స్లాంగ్స్ వేరువేరుగా ఉంటాయి. తెలుగు మాట్లాడుకున్న అందరూ ఇలా శ్రీకాకుళం వెళ్తే వాళ్ళ స్లాంగ్ వేరుగా ఉంటుంది. ఇలాగ మన ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉంటే మన స్లాంగ్ వేరేగా ఉంటుంది. అమలాపురం సైడ్ వెళ్తే వాళ్ళ స్లాంగ్ వేరేగా ఉంటుంది. తెలంగాణ వైపు వెళ్తే
కర్నూలు వైపు వెళితే ఇలాగా ప్రాంతాలను బట్టి స్లాంగ్ వేరేగా ఉంటుంది. మనం అక్కడికి పోయి అక్కడే బ్రతకడం ప్రారంభించామనుకో ఏమవుతుంది, కొన్ని రోజులకి ఆటోమేటిక్గా స్లాంగ్ అంతా పూర్తిగా రాకపోయినా ఆ పదాలు మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. మన పదాలు మర్చిపోతాం, ఆ పదాలు వచ్చేస్తాయి మన జీవితంలోనికి. కారణం ఏంటంటే అక్కడికి పోయి మనం ఇమిడే వాళ్ళతోటి. సో ఏమైంది, అక్కడ ఉన్నటువంటి భాషా విధానం మన పైన ప్రభావం చూపి మన పదాలు మనం మర్చిపోయేలాగా, ఆ పదాలు మనం జ్ఞాపకం ఉంచుకునేలాగా మన స్థితి మారిపోయింది. ఇది అంతే. ఎప్పుడైతే మనం ఇహలోకంతో మనం స్నేహం చేస్తూ అక్కడ మనం మిళితమైపోతామో ఆ లోకం మన పైన ప్రభావం చూపి పరిశుద్ధతను మర్చిపోయేలాగా, పాపం మన నెత్తి మీద పెట్టుకునేలాగా మన జీవితాలు చేంజ్ అయిపోతాయి. అందుకే ఏమంటాడనంటే ఆ ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా ఉండాలనంటే ఆ మాలిన్యానికి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి అన్నాడు. పేతురుగా పౌలు గారు తిమోతితో మాట్లాడితే ఏమంటాడంటే దూరంగా పారిపో అన్నాడండి. ఎక్కడి నుంచి? ఈ పాపలోకం నుంచి, ఈ పాపిష్టి ఆలోచన నుంచి దూరంగా పారిపో. దగ్గరగా ఉంటే ఏమవుతుంది, ప్రేరణకు గురవ్వచ్చు. దగ్గరగా ఉంటే ఏమవుతుంది, ప్రేరణకు గురవచ్చు. మనకి పూర్వకాలము ఇజ్రాయేలీల కన్నా ముందున్నటువంటి ఒక ఆయన యోసేపు గారి గురించి తెలుసు. 12 మంది సంతానంలో ఉన్నటువంటి ఆయన, యాకోబు గారు కుమారుడని యోసేపు ఐగుప్తు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహ నిర్వాహకుని యొక్క భార్య తన మైన కన్ను వేసినప్పుడు అప్పుడు ఏం చేశాడు యోసేపు అని అంటే దగ్గరగా పారిపోయాడా, దూరంగా పారిపోయాడా? దూరంగా పారిపోయాడు. తన పైకి అపవాది వస్తాది రానే, కానీ దేవుడు చూస్తున్నాడు అనుకున్నాడు. అపవాది వచ్చింది, జైలుకి పోయాడు, కానీ దేవుని దృష్టిలో నిర్దోషి. మనం దేవుని దృష్టిలో నిర్దోషులం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దృష్టిలో నిర్దోషి అయిన వాడు ఎప్పటికీ రాజే, ఎప్పటికీ రాజే. కాబట్టి భక్తి అనేటువంటిది మనం ఆచరించేటప్పుడు నేను భక్తుడిని భక్తురాలిని అని మనం చెప్పుకునేటప్పుడు దానికి తగిన జీవితం మన యొక్క శైలిలో నుంచి లోకానికి కనిపించాలి. నీ మాటలో కనిపించాలి, నువ్వు చేసే పనుల్లో కనిపించాలి, నువ్వు చేసే ప్రయాణాల్లో కనిపించాలి, దేవుని కోసం నువ్వు పడే ప్రయాసలో కనిపించాలి. ఇక్కడ ఎక్కడా కనిపించకపోతే భక్తి అనే పదానికి నీ జీవితానికి ఏ సంబంధం లేదు. కాబట్టి క్రియ మరియు దాని ఆచరణ. లోకంతో ప్రయాణం చేసే మనం లోకానికి సాయం చేసే మనుషులుగాను, ఆపదలో ఆదుకునే వ్యక్తులుగాను మన స్థితిని బట్టి మనం మన క్రియను చేసేవారంగా ఉండాలి. 2, ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్న మనం ఇహలోక మాలిన్యాన్ని మన హృదయానికి అంటకుండా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేను భద్రం చేసుకున్నాడు ఏమవుతుందంటే నా తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం నేనును పరిశుద్ధుడినై. దేవుడు అదే కోరాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధుల లోకానికి అపరిశుద్ధులు రావడానికి అర్హత లేదు. కాబట్టి నా బిడ్డలు అపరిశుద్ధులుగా ఉండకూడదు, వారు పరిశుద్ధులుగానే ఉండాలి. అప్పుడే ఆ మహాలోకం వారికి ఇవ్వబడుతుంది అని దేవుడు చెప్పాడు. కాబట్టి భక్తి ప్రేమ కలిగి దాన్ని ఆచరణలో ఉండేటువంటి వారంగా మనం కనిపించాలి. అలాగే విశ్వాసము కలిగి ఆ విశ్వాసాన్ని ఆచరించేటువంటి వారంగా మనం కల్పించాలి. మరియు శ్రద్ధ, దేవుని కొరకు సమర్పణ, ఇవి మన జీవితాల్లో ఉండాలి. అలాగే ఏదైతే క్రియ ఉందో దేవుడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పాడో దాన్ని చేసేటువంటి సామర్థ్యం మనలో పెంచుకోవాలి. అలాగే దేవుని కోసం మనల్ని మనం పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలి. అపరిశుద్ధమైన ప్రదేశాలకు మనం ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, దుంప ఫ్యాక్టరీలు గట్టా ఉంటుంటాయి కదా, అక్కడక్కడ దుంప అండ్ సగ్గు బియ్యం తయారేసే ఫ్యాక్టరీ, అట్ల ఫ్యాక్టరీలు ఇలాంటివి. అక్కడ కొంచెం వ్యర్థాలు బయటకు వదులుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడి వరకు ప్రయాణం చేసిన మనం సడన్గా కర్చీఫ్ ఏదోటి మనం ముక్కుకి అడ్డు పెట్టుకుంటాం. కారణం ఏంటి, అబ్బా అని పేర్చం, దాన్ని పీరుతామా
పీర్చం, వెంటనే ముక్కుకి క్లాత్ ఏదో అడ్డు పెట్టుకుంటాం. కారణం ఏంటంటే అక్కడ మనం పీల్చేటువంటిది అశుభ్రంగా ఉంది. సో వెంటనే అది మనం పీల్చుకోకుండా ఆపుకుంటున్నాం. మనం ప్రయాణం చేసేటువంటి లోకంలో చూసేవి ఉన్నాయి, వినేవి ఉన్నాయి, మాట్లాడేవి ఉన్నాయి, దేవునికి అయిష్టమైనవి, ఇష్టమైనవి కాదు. మరి అక్కడ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యర్థం వచ్చిందని నువ్వు ముక్కుకి అడ్డు పెట్టుకుంటున్నావు, నేను పీర్చకూడదు అని. అబ్బా, మరి ఇవి వినకూడదు, ఇవి చూడకూడదు, ఇవి మాట్లాడకూడదని మనం ఎందుకు అడ్డు పెట్టుకోలేకపోతున్నాం మన మనస్సుకి? ఆరోగ్యం పాడైపోద్దేమో అని ఖర్చు పట్టెట్టుకునే మనం మరి ఆత్మ పాడైపోద్దేమో అని వాక్యం ఎందుకు అడ్డు పెట్టుకోలేకపోతున్నాం? పెట్టుకునే రోజు రావాలి మనందరికీ. పెట్టుకునే రోజు వచ్చినాడు మనం అందరం భక్తులమే. పెట్టుకోనన్నాళ్ళు మనం అందరం ఏంటి? భక్తిహీనులమే. కాబట్టి ఈ భక్తిని మనం చేసేటప్పుడు ఇలాగా భక్తిని ఆచరించే విధానాలు కొన్ని రకాలు ఉంటాయి. అందులో నేను దేవునితోటి, మీరు దేవునితోటి ఒక్కొక్క శైలిలో కలిసి ఉంటామట. ఒక్కొక్కరట దేవునితోటి దాస్య భక్తిని కలిగి ఉంటారట. అంటే ఏంటి? దాస్య భక్తి. నాకు ఉంటుంది కానీ అది నాది కాదు, మరి నాకేముంది? దేవుడు ఉన్నాడు, దేవుని కోసం నాకున్న దాన్ని నాది కాదని వదిలేసుకున్నాను. అదే భక్తి దాస్య భక్తి. ఈ భక్తి ఎవరు చేశారు? పౌలు చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు తెలిసిన వాక్యాలే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడండి. ఎవరైనా? పౌలు గారు. అంటే తనకున్న దాన్ని దేవుని యొక్క పునరుత్థానంలో, నేనును పునరుత్థానుడయ్యేటువంటి ఆ దినం కొరకు, ఆ నిరీక్షణలో నన్ను నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో ఉండాలి అని ఆ నిరీక్షణ కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నదాన్నంతా నేను దేనితో సమానంగా ఎంచుకున్నాను? పెంటతో సమానం. అంతే, నాకు ఉంది కానీ అది నాది కాదు, నాకున్నవాడు ఆయన మాత్రమే. నేనున్నాను, అది నా కోసం కాదు, అది ఆయన కోసం మాత్రమే. ఇది దాస్య భక్తి. ఇలాంటి భక్తి కలిగి ఉండే మనుషులు ఉంటారట. ఇంకొకటి స్నేహభక్తి అన్నాడు. స్నేహపూర్వకమైన భక్తి. ఇది ఎలాగుంటుంది? అసలు ముందు స్నేహం అంటే ఏంటి అది అర్థం కాదు. మడత పెట్టేది స్నేహం కాదు. అంటే ఏంటి? ఒకటి చెప్పి మరొకటి దాసేది స్నేహం కాదు. యేసు ప్రభు వారు స్నేహం గురించి మంచి విషయం చెప్తాడు. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునో లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. దేవుడు చెప్పిన దాన్ని చేయటమే దేవుడికి మనం ఏమవుతున్నాం? స్నేహితులు అన్నాడు. స్నేహభక్తి అంటే, ఒరే నాకు దేవుడి మాట చెప్పాడు, నేను అది చెయ్యాలి, అది చేసిన తర్వాత ఆలోచిద్దాం అంటాడట మంచి స్నేహితుడు. తన స్నేహితుడి కోసం ఓ స్నేహితుడు తన స్నేహితుడి కోసం నిలబడ్డాడు. నిలబడిన అన్ని దినాలునట స్నేహితుడి మాట కోసం నిలబడాలట, తన మాట కోసం కాదు. ఇంతకే ఇక్కడ యేసుప్రభు అదే చెప్పాడు. కానీ అలా నిలబడే స్నేహితులు ఎవరుంటారు?
ముందు మన పని అవనవరా బాబు, తర్వాత చూసుకుందాం అనుకునేవాళ్ళు అందరూ, నాతో పాటు అందరూ. ముందు నా పని అవనే, తర్వాత చూసుకుని చూద్దాంలే, టైం ఉంటే చూద్దాంలే అనేవాడు. కానీ యేసుప్రభు ఏం చెప్తాడంటే, ఆయన మాట వింటే మనం ఆయనకి స్నేహితులు, మన మాట కాదనుకుని ఆయన మాట వినేవాడు దేవుని స్నేహితుడు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడనంటే యేసుప్రభు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసాను అన్నాడు. అంటే నో సీక్రెట్స్, అంతేనా? రహస్యాలు లేవు, దాపరికాలు లేవు, కపట ఆలోచనలు లేవు. రహస్యాలు, దాపరికాలు, కపట తత్వము లేకుండా ఉండేదే ఒరిజినల్ ఫ్రెండ్షిప్ అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. ఒకటి దాసి ఒకటి చెప్తాం, స్వప్రయోజనాలు ఆలోచిస్తాం, అంటే మన ఉపయోగం కొరకు ఆలోచిస్తాం. ఇవేవి స్నేహం యొక్క లక్షణాలు కాదు. బైబిల్ చెప్పే స్నేహ లక్షణాలు చూస్తే లోకంలో స్నేహితులు ఉండరు. నిజంగా అందరూ పరిచయస్తులే. అలాంటి స్నేహితులు దొరికితే ధన్యతే. ఏ రహస్యాలు లేకుండా ఉండేవాడు, ఏ దాపరికాలు లేకుండా ఉండేవాడు, కపటంగా ప్రవర్తింపనివాడు, స్వప్రయోజనాన్ని కోరుకోనివాడు, ఇట్టి లక్షణాలు కలిగినటువంటి మంచి స్నేహితుడు ఎవరనంటే యేసుప్రభువే. ఆయన తప్ప ఇంకెవరో లేరట. ఎందుకంటే మనం చేసే స్నేహాల్లో ఎంత గొప్ప స్నేహమైనా ఏదో ఒకటి నీకు తెలియంది ఉంటుంది, నువ్వు చెప్పందే ఉంటుంది, ఉండకుండా ఉంటుంది అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఆలోచిస్తే ఉంటుంది. ఏదో ఒకటి మనం చెప్పందో మనకు తెలియందో ఉంటుంది. చాలు, అది నీ స్నేహానికి కన్నం ఉంది అని అక్కడే అర్థం చేసుకోవచ్చు. మనం అనుకుంటాం బెస్ట్ ఫ్రెండ్ అంటాం. ఏం బెస్ట్ ఫ్రెండ్? ఏమి ఉండదు, అదంతా డొల్లే, ఏమి ఉండదండి. ఆ మాటలు అంతే, అలాగా బెస్టీ, పేస్టీ, టేస్టీ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కాబట్టి చెప్పుకుంటున్నారు అంతే. కానీ ఏమి ఉండదు, ఎక్కడో ఒక చోట మర్మం ఉండిపోతే అదే నీ స్నేహానికి లోటు అని అర్థం చేసుకో. కానీ యేసుప్రభు ఏం చెప్తాడనంటే, ఒకటి, నేను చెప్పింది మీరు ఆచరించండి చాలు, మీరు నా స్నేహితులే. ఇంకొకటి, దాపరికం ఉంచుకోండి. దాయగలవా? ఇప్పుడు ఈ లోక స్నేహాల్లో ఏదో దాపరికాలు ఉంటాయి, కొన్ని చెప్తే సమస్యలు వస్తాయని చెప్పి కూడా మానేస్తుంటారు. సరే, అది పక్కనెట్టండి. ఇప్పుడు దేవుని దగ్గర మనం ఏదో దాచేసామండి, దాచేస్తావా? ఎన్ని రోజులు దాచేయగలవు? అసలు గంటలైనా దాయగలవా? నిమిషాలైనా దాయగలవా? సెకండ్లైనా దాయగలవా? ఓ భక్తుడైన దావీదు అంటాడు 139వ కీర్తనలో మాట్లాడుతూ, మాట నా నోటకు రాకముందే నీకు తెలుసు అన్నాడు. ఇంకా కొందరు భక్తుల్ని మనం దేవుని గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు భవిష్యత్తులో ఇతను ఎలా మాట్లాడతాడు అని చెప్పాడు. అంటే దేవునికి నువ్వు దాయలేవురా అని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఆయనకు కనిపించని సృష్టమంటూ లేదు. ఆయన వాక్యము సజీవము గలదై, రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేను అంటాడు. అంటే భూమి మీద ఈ ఖడ్గాన్ని మించిన ఖడ్గం లేదు అని అంటే దాన్ని మించిందే వాక్యం అంటాడు. అలాంటి ఖడ్గమట మన యొక్క ఈ శరీర అవయవ అంతర్భాగాల్లోనికి ఏవైతే దుమ్ములు ఉన్నాయో, మూలుగులు ఉన్నాయో, కీళ్ళు ఉన్నాయో అంత మట్టుకి దూర్చు నువ్వేంటో నేనేంటో దేవుడికి ఎప్పటికప్పుడు సాక్ష్యం ఇస్తుందట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి స్నేహం చేయాలి అని మనం అనుకుంటే, స్నేహితులము అని మనం చెప్పుకుంటే రహస్యం, దాపరికం చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి సమస్తము దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. విప్పాలి. భక్తుడైన యోబు ఇలా అన్నాడు, ఆదాము కప్పుకున్నట్లు నేను కప్పుకోలేదు అన్నాడు. ఆదాము పాపం రొమ్ములో కప్పుకున్నాడు, నేను ఎక్కడా పాపాన్నే కప్పుకోలేదు. అందుకే యోబు దేవునికి ఇష్టానుసారమైన భక్తుడైపోయాడు. ఓ శ్రమలతో కూడినటువంటి భక్తి జీవితాన్ని అనుభవించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు రుజువు, ఎవరు ఆధారం, ఎవరు ధైర్యం అనంటే భక్తుడైన యోబు. మీకు తెలియదా అన్నాడు క్రొత్త నిబంధన సంఘంతో మాట్లాడుతూ. ఈరోజు నేను భక్తుడిని అని చెప్పుకునేవారు యోబును చూడు, యోబు వెనకాలనడు అన్నాడు. యోబు ఏమన్నాడంటే, ఆదాము దాచుకున్నట్లు పాపము నా రొమ్ములో దాచుకోలేదు అన్నాడు. అంటే మనం ఏది దాయకూడదట దేవుని దగ్గర. కొన్ని తప్పు చేసాం అని చెప్పి దేవుని దగ్గర కొంతమంది ఒక్కోసారి రావడం మానేస్తుంటాం. మానేస్తే చాలా దూరం అయిపోతామండి, చాలా దూరం అయిపోతాం. చూడండి, ఏదన్నా ఒక ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు అనుకోండి, ఒకవేళ
ఏదో వంకన మాట్లాడుకోలేదనుకో, ఏమవుతుందండి? అలా 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 దూరం పెరిగితే తప్ప ఇంక దగ్గర ఏనాటికి దగ్గర అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు రే నా ముఖం దేవుని చూపలేనురా అని అక్కడ నుంచున్నావు అనుకో, ఇక రావట్లేదనుకో, దేవునితో మాట్లాడతలేదనుకో, ఇంక ఏ రోజు నువ్వు దేవునితోటి సంబంధం పెంచుకోగలుగుతావు? ఏ రోజుకైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. మరి సంబంధం లేని వాడు దేవుని దగ్గరికి వస్తే ఊరు ఎవడరా నువ్వు అంటాడేమో. కాబట్టి ఇక్కడ ఉండగానే సంబంధం పెంచుకోవాలి. ఉన్న సంబంధాన్ని ఆల్రెడీ తుంచుకున్నాం. ఆ సంబంధాన్ని కలపడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మన సంబంధాన్ని కలిపి ఆయన తిరిగి వెళ్ళాడు. కలిపిన సంబంధం మనం కాపాడుకోకపోతే మనం అసమర్థం అయిపోతాం. కాబట్టి తప్పు చేస్తాం, కానీ దూరంగా ఉండక దగ్గరగా ఉండి దేవుడు నీ స్నేహితుడని చెప్పినప్పుడు కప్పుకోకుండా విప్పితే, ఆయన మాట ప్రకారంగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తే అదేమవుతుందనంటే స్నేహ భక్తి అవుతుంది. ముందుది ఏ భక్తి అయింది? దాస్య భక్తి అయింది. నాకు ఉంటుంది కానీ ఉన్నదంతా పక్కనే ఉంటుంది, నాకున్నది దేవుడు మాత్రమే అని నా మనసు అంటది. ఇది దాస్యభక్తి. అయితే స్నేహభక్తి ఏది కప్పుకోను. ఒకవేళ తప్పు చేస్తే దేవుని పాదాల దగ్గర పడిపోతాను, దేవుని మాటను బట్టి నేను బ్రతుకుతాను. ఇది స్నేహభక్తి. ఇంకొకటి శాంత భక్తి అన్నాడు, లేదా సమాధాన భక్తి. అంటే ఏంటి? రోమీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో సంఘంతో ఈ విధంగా చెప్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయం ఏమంటాడనంటే 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అన్నాడు. యేసు ప్రభు తన శిష్యులకు కనిపించి చెప్పే మాట ఏంటి చెప్పండి? పునరుత్థానుడే లేచిన తర్వాత మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అంటే ఏంటి? వీళ్ళు ఏమన్నా ముందు ప్రశ్న వేసారా? లేదు. సమాధానం కలుగునుగాక అంటే ఏంటి? మీరు శాంతి కలిగి ఉంటారు. అంటే హృదయంలో చింత దూరం అవుతుంది, హృదయంలో ప్రశాంతత చేరువవుతుంది అని చెప్పడం అన్నమాట. దేవుడు నీ దగ్గరికి వచ్చాడనంటే నీ హృదయంలో శాంతి రావాలి. ఎందుకంటే దేవుడు శాంతికి రాజు. ఏలేవాడు శాంతిని సైతం మేళగలిగిన వాడు దేవుడు. మనం పూర్వకాలానికి వెళ్తే ఓ మెల్కీషెదెక్ అనే ఓ స్టోరీ దగ్గరికి వెళ్తే ఇవి వస్తాయి మళ్ళీ. కాకపోతే నేను మామూలుగా చెప్తున్నాను, శాంతికి రాజు దేవుడు అని. అంటే కాబట్టి శాంత భక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవునితోటి నేను ఎప్పుడు అనుసంధానం చేసి ఉంచుతుంది. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, సహోదరులతోటి, సమాజంతో, సఖ్యమైతే సమస్త మనుషులతోటి గొడవలు పెట్టుకుంటూ ఉండు అన్నాడా? అలాగేనంట. సఖ్యమైతే అంటే మీకు సాధ్యమైతే సమస్త మనుషులతోటి ఎప్పటికప్పుడు గిల్లి కయ్యాలు పెట్టుకుంటూ ఉండండి అన్నడా? ఇది శాంత భక్తి అన్నడా? కాదు. సఖ్యమైతే సమస్త మనుషులతోటి మీరు సమాధానముగా. సఖ్యమైతే అన్న పదం ఏంటంటే సాధారణంగా బ్రతికే మనుషులకి ఈ వరకొర చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అవి పెద్దవి చేసుకోకండి, వాటిని అలా ఉంచండి. చాలా మట్టుకి మీరు కలిసిపోవడానికే ప్రయత్నం చేయండి. ఇది దేవుడు చెప్పేది. ఎందుకంటే మనం చేసే తప్పులకి దేవుడు మనల్ని దూరంగా పెట్టాలి అని అనుకుంటే, లోకంలో మానవులందరూ పాపులుగానే ఉంటారేక, పాపులుగానే చేస్తారేక. యేసుప్రభు ఈ లోకానికి వచ్చే అవకాశమే లేదు. ఈ రోమపత్రికలో ఒక మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనం. రోమీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అనడండి. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ద్వారా మనం దేవునికి ఏమయ్యాం? సమాధానపరచబడ్డాం. అంటే శాంతి జరిగిందనమాట. దేవునికి మనకి మధ్యలో శాంతి ఒప్పందం జరిగింది. చూడండి, దేశాలు దెబ్బలాడుకుంటున్నప్పుడు పక్క దేశం వాడు ఎవడొకడు వచ్చి శాంతి ఒప్పందం చేస్తాడు. రే కొట్టుకోకండిరా, వాళ్ళ మనుషులు చచ్చిపోతున్నారు, మీ మనుషులు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోతారు, మీరు ఆర్థికంగా వెనకబడిపోతారు, సో కొంచెం ఆపితే మీరు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ మనుషులు బ్రతుకుతారు, ఇక్కడ మనుషులు బ్రతుకుతారని ఏవో మంతనాలు చేసి
ఏ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రెండు దేశాల మధ్యన ఒక చర్చ చేస్తారు. దాన్ని ఏమంటారంటే శాంతి చర్చలు అంటారు. శాంతి సమాధానం అంటే ఒకటే. కాబట్టి దేవుని కుమారులు చేసే మరొక భక్తి కోణం ఏంటి అని అంటే శాంత భక్తి లేదా సమాధాన భక్తి. ఒకటి దేవునితో ఎప్పుడూ కలిసి ఉండడం, రెండు దేవుని బిడ్డలుగా మనుషులతోటి కలిసి ఉండడం. విరోధభావంతో బ్రతికే వాడిలో భక్తి ఇంకా కొంచెం లోపించింది. అంటే ఇక్కడ మనం పడిపోతాం. మంచి చేయొచ్చు, సాయం చేయొచ్చు, పాపం అంటుకోకుండా కాపాడుకోవచ్చు, ఇలా చాలా ఉంటున్నాయి. కాకపోతే ఇదిగో ఇక్కడ కూడా ఉంది, మనుషులను విరోధులుగా చూసేటువంటి కోణం కూడా ఒకటేంటి, భక్తికి లోపమే. అది ఎవరినైనా కావచ్చు. విరోధంగా చూడక వాళ్ళు నిన్ను విరోధులుగా చూస్తున్నారేమో చూడనే, కానీ మన దృక్కోణంలో వారు మనతోటి సహోదరులు అంతే. ఒకవేళ మనతో మాట్లాడట్లేదేమో, పోన్లే వాళ్ళకి ఇష్టం లేదు, అయిపోయింది, కానీ మనకి విరోధులు కాదు. ఇది శాంత భక్తి యొక్క లక్షణం. అవకాశం వచ్చిన రోజు నేను కలిసిపోతాను అని ఎదురు చూడటం శాంత భక్తుల యొక్క లక్షణం అనమాట. ఇది శాంతి భక్తి లేదా సమాధాన భక్తి. దేవుడు ఇదే నేర్పాడు. దేవుడు కలుపుకున్నాడు మనం దేవుని దృష్టిలో ఎలాగున్నాం, మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన జీవాన్ని మనకి ఇచ్చి బ్రతికింపజేసాడట. చచ్చిన వారిని బ్రతికించిన వాడు యేసుక్రీస్తు. బ్రతికిన మనం దేవునితో కలిసి ఉండాలి అన్నదే ఆయన యొక్క చిత్తం. దేవునితో కలిసి ఉండే మనం దేవుడు ఎలా కలిసి ఉండాలనే మనసు కలిగి ఉన్నాడో భక్తులైన మనము అలాగే కలిసి ఉండాలని మనసు కలిగి ఉండడం శాంత భక్తి లేదా సమాధాన భక్తి. ఎన్ని భక్తులు అయ్యాయి? 3 అయ్యాయి. ఒకటేంటి చెప్పండి, మర్చిపోయారా? మంచి ఆవేశంగా చెప్తున్నావు, నువ్వు చెప్పింది గుర్తుంటుంది తప్ప చెప్పేసింది ఏటో గుర్తుంటలేదంటారా? అయ్యా, దాస్యభక్తి, స్నేహభక్తి, ఇది సమాధాన భక్తి. ఇంకో 2 రకాల భక్తులు ఉన్నాయి. అవేంటి అని అంటే వాత్సల్య భక్తి. ఏంటండి వాత్సల్య భక్తి అంటే ఈ వాత్సల్యం ఎక్కడ ఉంటుంది? పెద్దలకు పిల్లలకి మధ్య, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్నటువంటి ప్రేమను ఏమంటారనంటే వాత్సల్యం అని అంటారు. ఇప్పుడు మనం భక్తులుగా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఏంటి అని అంటే ఆయన ఎవరో మనకి తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి ఒకసారి మనం చదువుదాం. 8వ వచనం దగ్గర నుంచి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీచులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులకు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాని ఎడల మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షింతురు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అనడండి. శిక్షణ ఇది అంటే మనకి తర్ఫీదు. శిక్షించడం అంటే నేర్పించడం, తర్ఫీదు. ఇప్పుడు తల్లిదండ్రులు బెత్తం వాడాడు. ఎందుకు వాడాడు తండ్రి బెత్తం అని అంటే, ఎందుకు నిన్ను సరైన త్రోవలో పెట్టాను, అందుకే వాడతాడు. బెత్తం తగులుతుందా లేదా అని చూడడానికి వాడవడం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు నీకు కొన్ని సమస్యలు ఏవైనా నేను ఎత్తి మీద తెచ్చిపెట్టాడు అనుకో, కారణం ఏంటనంటే సరి చేసుకుని స్థిరపడతావని. పెద్దలు చాలా విషయాలు చెప్తుంటారు కదా. ఒక రాయి ఎన్నో దెబ్బలు తింటే కానీ శిల్పంగా మారదు, అలాంటి దేవుడు కూడా చెప్పాడు. దేవుడు చెప్తేనే ఇలా తెలిస్తే అనుకో. కాబట్టి క్రైస్తవుడు శోధన అనే అగ్నిలో నడిచినప్పుడు వాడు కాలిన బంగారంగా మారి మెరిసే బంగారంగా బయటికి వస్తాడని యేసుప్రభు చెప్తాడు. కాబట్టి దేవుని నుంచి వచ్చేది ఏదైనా సరే మనల్ని తళతళమని మెరిసేటువంటి బంగారంగా మార్చేదే. కాబట్టి వాత్సల్య భక్తి అనేది దేవుని నుంచి వచ్చేదాన్ని నేను ఏదైనా స్వీకరిస్తానో దేవునికి నేను ఎప్పుడు తలంచే బ్రతుకుతాను.
దేవుడు ఇది చేసేసాడేంటి అన్యాయస్తుడు, దేవుడు ఇలా చేసేసాడేంటి అన్యాయస్తుడు అనను. ఎప్పటికీ ఆయన నా తండ్రే, నేను ఆయన కుమారుడినే లేదా కుమార్తెనే, నా తలంచి ఆయన్ని గౌరవిస్తాను. అది నా కుమారత్వపు లక్షణం. ఇదే భక్తి, వాత్సల్య భక్తి. ఎక్కువ చెప్పట్లేదు, సమయాన్ని బట్టి ఒక్కొక్క మాట చూపిస్తున్నాను మీకు. ఇది వాత్సల్య భక్తి అంటే దేవుడు నాకు శిక్షకుడు, నన్ను నడిపించేవాడు, నాకు నేర్పేవాడు, నా భవిష్యత్తుని నిర్మించేవాడు. ఆయన కొరకు నేను ఉంటా, ఆయన చెప్పిందే చేస్తా, ఆయన ఏం చేసినా నేను తలంచుకునే ఉంటా. ఇది వాత్సల్య భక్తి. ఇంకోటి అన్నాడు చివరిగా, మధుర భక్తి అన్నాడు. ఏంటండి మధుర భక్తి అంటే? దేవుణ్ణి ప్రేమించడం. ఏంటండి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎక్కడికి వెళ్ళాం? మళ్ళీ మొదటికి వెళ్ళాం. భక్తి కోణాల్లో ప్రేమ, దాని ఆచరణ అని చదువుకున్నాం కదా ఫస్ట్లో. సమర్పణ, ప్రేమ మరియు సమర్పణ అన్నాం. అంటే ప్రేమించడం, మనల్ని మనం ఇచ్చుకోవడం. ఈ చివరి కోణం ఏంటి అని అంటే ఇంకొకటి, ఏ భక్తి? మధుర భక్తి. దేవుణ్ణి ఎలాగ మనం ఇష్టపడాలి? ఎలాగా? ప్రేమించే వ్యక్తిలా. ఒక భార్య భర్తను ఇష్టపడినట్లు, ఒక భర్త భార్యను ఇష్టపడినట్లు. రుచికరమైనటువంటి దంపతుల మధ్యన ఉండేటువంటి ఆ ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనకి మధ్య ఉండాలి. అలాగా మనం దేవుని కొరకు చూడండి, మాట కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాం ఓ ప్రేమించే వ్యక్తి కోసం. మనం ఎన్ని రోజులైనా గడిచిపోయినా ఆ రోజులు గడిచినట్టే అనిపించవు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి కనపడిన క్షణం అలాంటిది అని ఎన్నో రచనలు ఉన్నాయి. నేను చెప్తే ఇంకా చాలా వచ్చేది ఇలాంటి, ఎందుకంటే అక్కడి నుంచి చాలా ప్రయాణం చేసి వచ్చాను కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చేది నా దగ్గర నుంచి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు దేవుని కొరకు మన ఎదురు చూపేంటి? దేవునితో మనం కలిసి ఉండేటువంటి ఆ బంధం యొక్క స్థిరత్వం ఏంటి? ఎలా ఎదురు చూస్తున్నావు దేవుని కొరకు? ఇవన్నీ చెప్తున్నామండి. ఇవన్నిటికీ వాక్యం చెప్పుకుందాం, ఎవరినైనా చూద్దాం అంటే నాకు కోరహు కుమారులు గుర్తొచ్చేస్తున్నారండి, ఆత్మలను. ఎందుకంటే వాళ్ళ భక్తి నాకు అంత గొప్పగా ఇష్టమైపోయింది. దేవుని దగ్గర నివసించడం, దేవునితో కలిసి ప్రయాణం చేయడం, దేవుని చూడడం ఎంత గొప్పగా ఎంచుకున్నారంటే వాళ్ళు, అది తప్ప ఈ జీవితానికి ఇంకేమీ లేదు అనుకున్నారండి వాళ్ళు. కాబట్టి ఒక ప్రేయసి ప్రియుడి కోసం ఎలాంటి ఎదురుచూపు కలిగి ఉంటుందో, సంఘమైన మనమందరము ఎవరో? మనమందరం ప్రియురాలు. ఎవరికే? ప్రియుడైన క్రీస్తుకి. ప్రియుడైన క్రీస్తుకి. కొరింథీ పత్రికలో 2వ పత్రిక 11వ అధ్యాయంలో అనుకుంటా ఏమంటాడంటే, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మనలను ప్రదానం చేశాడట. ప్రదానం చేయబడిన ఆ వధువు, ఆ స్త్రీ, ఆ కన్యక వరుడైన క్రీస్తు కోసం ఎలాంటి మధుర క్షణాలు కోసం ఎదురు చూస్తుందో ఆ క్షణాలు మన హృదయంలో తేలియాడుతూ దేవునితో గడిపేటువంటి భక్తే మధుర భక్తి. కాబట్టి మన భక్తి ఇలా ఉంది అని చెప్పుకున్నాం. అలా ఉందో లేదో ఇప్పుడు మన జీవితాలను మనం తరికించి పరిశీలన చేసుకుంటే అర్థమవుద్ది. నాలో స్నేహభక్తి ఉందా? నాలో దాస్యభక్తి ఉందా? నాలో వాత్సల్య భక్తి ఉందా? నాలో మధుర భక్తి ఉందా? ఇంకోటి ఏంటి చెప్పానండి? వాత్సల్య భక్తి. ఎస్, ఇంకొకటి వాత్సల్య భక్తి ఉందా? ఇలాగా ఈ కోణాలు మనం వెతుక్కోవాలి. వస్తున్నాం విశ్వాసులం, చేస్తున్నాం ప్రార్థన అంటే ప్రార్థనాపరులము, దేవుని బిడ్డలుగా ఎన్నికయ్యాం, మంచిది, చాలా సంతోషం. దీనికి తగినటువంటి తత్వము నా జీవితంలో ఉందా లేదా అని మనం చూసుకుంటే, నిజానికి ఇవన్నీ కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే మన హృదయం, మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఇవన్నీ కలిగి ఉంటే ఈ స్నేహభక్తి కావచ్చు, వాత్సల్య భక్తి కావచ్చు, మధుర భక్తి కావచ్చు, దాస్యభక్తి కావచ్చు, ఈ భక్తులన్నీ మనం కలిగి ఉంటే మన హృదయం ఎలాగుంటుందట? తేలియాడే ప్రశాంతతను కలిగి ఉంటుంది. ఆ తేలియాడేటప్పుడు ఎవరితో కలిసి ఉంటాం? దేవునితో కలిసి ఉంటాం. హృదయంలో ఏ విధమైన చెడుకి ఇక స్థానం లేదు. ఎందుకంటే మనం భక్తిని నేర్చుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా కోపం, క్రోధం, కల్మషం, కపటం ఇవేవి లేవు.
కాబట్టి ఈ భక్తిని అనుసరిస్తే, ఈ భక్తిని మనం ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేయడం వలన క్రూరత్వానికి దూరం అయిపోతాం, దేవుని తత్వానికి చేరువైపోతాం. కాబట్టి భక్తి ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే తన స్థితిని మారుస్తుంది, తన గతిని మారుస్తుంది, తన ప్రవర్తనను మారుస్తుంది, తన లక్షణాన్ని గౌరవప్రదంగా నిలబెడుతుంది. కాబట్టి భక్తి మనకి చాలా ప్రాముఖ్యం. దాన్ని అనుసరణ, వినడం ఎంత ప్రాముఖ్యమో అనుసరణ కూడా అంతే ప్రాముఖ్యం. ఈ రెండింట్లో ఏది లేకపోయినా మనం మృతులం. ఈ రెండు కలిసి ఉంటే మనం జీవం కలిగిన వారం. జీవం కలిగిన భక్తి చేసి దేవునితో కలిసి ఇప్పుడు ఎప్పుడుకి మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.